హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మా కోయటర్లకి మీట్ కైమా కర్రీ వండబోతున్నాను. మీట్ కైమా కర్రీ దాంట్లోకి వచ్చేసి ఈ నూడిల్స్లోకి మీట్ కైమా కర్రీ కాంబినేషన్ బాగుంటుంది. చూసారు కదా, ఇవి రెండు చేయమనేది మా మేడం వచ్చేసి. ఇప్పుడు ఈ వీడియో ఎలా చేయాలి, మీట్ కైమా కర్రీ నూడిల్స్ ఎలా చేయాలనేసి చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఫుల్గా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీ కైమా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా బాగా వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇదైతే చికెన్ మసాలా మ్యాగీ అంటారు, ఇది ఒకటి వేసుకోవాలి. ఇది వచ్చేసి మ్యాజూన్ టమాటా పేస్ట్, ఇది కూడా సగం ప్యాకెట్ వేసుకోవాలి. ఇది కూడా టమాటా పేస్ట్ కూడా బాగా వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మీట్ కైమా కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇది మీట్ కైమా ప్యాకెట్లు వస్తాయి ఇక్కడ. చూసారు కదా, ఇది మీట్ కైమా అంటారు. ఇది కూడా అంతా బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా కాసేపు నీరంతా ఎగిరిపోయేంత వరకు. చూసారు కదా, ఆయిల్ వచ్చేసింది, నీరంతా ఎగిరిపోయి. ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులోనే ఒక స్పూను తెల్లగడ్డ పేస్టు, ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా అల్లం పేస్టు తెల్లగడ్డ పేస్ట్ కూడా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా ఉప్పు పసుపు కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఇది మీట్ కైమా కాబట్టి కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా లెమన్ పౌడర్. ఇది వచ్చేసి బ్లాక్ లెమన్ వచ్చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది లెమన్ పౌడరు వేసుకోవాలి. ఇది కూడా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అడుగు అంటుకోకుండా బాగా కలిపేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను ముందుగా ఒక టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకోవాలి. ఇది కూడా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా
టమాటా పేస్ట్ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత కాసేపు టమాటా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఉడికేటప్పుడు నీరంతా లాగి ఆయిల్ వచ్చింది కదా, ఆయిల్ ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు తగినన్ని వాటర్ వేసేసుకోవాలి. మీటు ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారు కదా, వాటర్ వేసిన తర్వాత వాటర్ అంతా ఎగిరి ఇలా దగ్గరికి రావాలి, దగ్గర పడాలి. వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడితే మీట్ కైమా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది ఒట్టి మీట్ కర్రీ ఎలా తింటారనుకుంటున్నారు కదా, దీనికి కాంబినేషన్గా ఇది వచ్చేసి వీటిని నూడిల్స్ అంటాం. ఇక్కడ కోయట్లో వచ్చేసి స్పగేటీ అంటారు. దీంట్లో వేసుకొని ఇది తింటారనమాట. ఇది మీట్ కైమా కర్రీ, ఇది కర్రీ వేసుకొని ఇది ఈ నూడిల్స్ తింటారు. వీటిల్ని స్పగేటీ అంటారని చెప్పాను కదా, వీటిల్లో వేసుకొని తింటారనమాట. దీన్ని కూడా ఇప్పుడు హాట్ బాక్స్లోకి తీసుకున్నాం. హాట్ బాక్స్లోకి తీసేసుకున్నాను. ఈ కోయటోలు తినేటప్పటికి లేట్ అవుతుంది అనేసి హాట్ బాక్స్లో వేసి పెడతాను. ఇది మీట్ కర్రీ, మీట్ కైమా కర్రీ. ఇవి వచ్చేసి నూడిల్స్, వీటిల్లో వేసుకొని తింటారనమాట. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. వీడియో ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.